వైసీపీ నేతలతో పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ సమీక్ష సమావేశం ముగిసింది. ఈ భేటీకి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు హాజరయ్యారు. వీరికి జగన్ పలు కీలక సూచనలు చేశారు. అరగంట పాటు కొనసాగిన ఈ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు వైఎస్ జగన్. ప్రజలకు ఎంతో చేశాం, ఇన్ని చేసిన తర్వాత ఇలాంటి ఫలితాలు చూసిన తర్వాత బాధగా అనిపించిందని అన్నారు. ఫలితాలు చూసిన తర్వాత శకుని పాచికల కథ గుర్తుకు వచ్చిందని, శకుని పాచికల మాదిరిగా ఎన్నికల ఫలితాలు వచ్చాయని అన్నారు. కానీ ఆధారాలు లేకుండా మాట్లాడలేమని అన్నారు. శకుని పాచికలు అనే సబ్జెక్ట్ కేవలం ఇంటర్వెల్లే. శ్రీకృష్ణుడు తోడు ఉన్న పాండవులు ఓడిపోతారు, కానీ ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసునని అన్నారు. ఇక కొన్ని చోట్ల అవమానాలు, ఆస్తుల నష్టాలు చేస్తున్నారని, రాబోయే రోజుల్లో తానే కార్యకర్తలను కలుసుకుంటానని అన్నారు వైఎస్ జగన్. నష్టపోయిన ప్రతి కార్యకర్తను కలిసి వారికి భరోసానిచ్చే కార్యక్రమం చేస్తానని అన్నారు వైఎస్ జగన్. కాలం గడుస్తున్న కొద్దీ చంద్రబాబుపై ప్రజలకు కోపం వస్తుందని, మన పట్ల అభిమానం వ్యక్తమవుతుందని అన్నారు. మళ్లీ మనం రికార్డు మెజారిటీతో గెలుస్తామనే నమ్మకాన్ని వ్యక్తపరిచారు. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు అందరికీ భరోసానివ్వండి. వీరిని బెదిరించే కార్యక్రమాలు, జోరుగా ప్రలోభాలు జరుగుతున్నాయి. రాజీనామాలు చేయాలని బెదిరిస్తున్నారు. మీ నియోజకవర్గాల్లో కార్యకర్తలను, నాయకులను పిలిచిపెట్టండి. 4 ఏళ్ల వరకు కూడా అవిశ్వాసం పెట్టే అవకాశం లేదని సూచించారు వైఎస్ జగన్. మరోవైపు 12 కోట్ల మంది ఓటర్లు ఏపీలో ఉన్నారు. దాదాపు సగానికి పైగా అక్క చెల్లెమ్మలు ఉన్నారు. 1500 ప్రతి ఒక్కరికి ఇస్తానని చెప్పారు. ఇందులో పెన్షన్లు తీసుకునే వాళ్ళని పక్కన పెట్టినా సరే మిగిలిన 1.8 కోట్ల మంది ఎదురు చూస్తున్నారని వ్యాఖ్యానించారు వైఎస్ జగన్. పెట్టుబడి సహాయం కోసం రైతులు ఎదురు చూస్తున్నారని, అమ్మఒడి కింద వచ్చే డబ్బుల కోసం వారు ఎదురు చూస్తున్నారని అన్నారు. ఏవి కూడా అడుగులు ముందుకు పడని పరిస్థితి. కాలం గడుస్తున్న కొద్దీ హనీమూన్ పీరియడ్ ముగుస్తుందని అంటూ కూటమి ప్రభుత్వంపై సెటైర్లు వేశారు మాజీ సీఎం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. స్పీడ్ అందుకుంటాయి.